ఏసీ కొంటున్నారా? వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మీకోసమే. వేసవి మొదలవుతోంది. చూపు ఏసీ వైపు మళ్లుతోంది. మరి ఏసీ కొనుగోలు, వాడకంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా? ఏసీ కొనే ముందు విండో ఏసీ, స్ప్లిట్ ఏసీ, హాట్ అండ్ కోల్డ్ ఏసీ, పోర్టబుల్ ఏసీ, టవర్ ఏసీ ఇలా ఏసీల్లో రకాలుంటాయి. కొనుగోలు చేయడానికి ముందు వీటి లాభాల గురించి తెలుసుకోవాలి. గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీ కెపాసిటీ ఎంచుకోవాలి. 120 చదరపు అడుగుల కంటే తక్కువ పరిమాణం ఉండే గదికి 1 టన్ను సామర్థ్యం ఉన్న ఏసీ సరిపోతుంది. స్టార్ రేటింగ్ పరిశీలించి కొనుగోలు చెయ్యాలి. ఎక్కువ స్టార్లు ఉన్న ఏసీలు వాడితే విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఇన్వర్టర్ ఏసీలో గది చల్లదనాన్ని బట్టి కంప్రెసర్ పనిచేస్తుంది. ఎక్కువ వేడుంటే కంప్రెసర్ అధికంగా పనిచేస్తుంది. గది చల్లగా ఉంటే లోడ్ తక్కువగా పడుతుంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. వినియోగించేటప్పుడు ఏసీ ఆన్ చేయగానే ఇల్లంతా చల్లబడాలని, ఉష్ణోగ్రతను మరీ తక్కువ పెట్టకూడదు. ఏసీల మన్నిక, సామర్థ్యం బాగుండాలంటే ఉష్ణోగ్రతను 24 నుంచి 27 డిగ్రీల మధ్య ఉంచాలి. దీనివల్ల గది చల్లదనం తటస్థంగా ఉంటుంది. ఫర్నిచర్, కర్టెన్ల వల్ల గది నలుమూలలకు గాలి చేరదు. ఏసీ గదిలో కర్టెన్ల వాడకం తగ్గించడం ఉత్తమం. అనవసర వస్తువులను ఆ గదిలో పెట్టకూడదు. గదుల్లో వినియోగించే బల్బుల కారణంగానూ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఏసీ వాడే గదిలో ఎల్ఈడీ లైట్లను వినియోగించడం ఉత్తమం. వాతావరణం వేడికి తగ్గట్టు ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత మారేలా ఏసీ రిమోట్లో సెట్ చేసుకుంటే కరెంట్ ఆదా చేయొచ్చు. శుభ్రం ఇలా 6 నెలలకోసారి ఏసీ ఎయిర్ ఫిల్టర్ని మార్చాలి. నాణ్యమైన ఫిల్టర్లను ఉపయోగించడం మేలు. 2 వారాలకోసారి ఎయిర్ ఫిల్టర్ను తీసి పొడి వస్త్రంతో శుభ్రం చేయాలి. సమ్మర్ సీజన్కి ముందు, సీజన్ తర్వాత ఏసీని సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. ఇందులో 2 రకాలున్నాయి. ఏసీ యూనిట్ బయటి భాగాలను వాక్యూమింగ్, బ్రషింగ్, పొడి క్లాత్తో శుభ్రం చేయడం వంటివి డ్రై క్లీనింగ్ కిందకి వస్తాయి. ఏసీ లోపలి భాగాలను శుభ్రపరచడం, ఫిల్టర్లు, కాయిల్స్ను నీటితో శుభ్రం చేస్తారు. దీన్ని వెట్ క్లీనింగ్ అంటారు.